దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ పట్ల తన కరుణ ఎంతకాలము ఉంటుందో, ఎన్ని తరముల వరకు ఉంటుందో నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. నీపైనే ఈ కరుణ ఉంది అని నీవు ఎట్లా తెలుసుకోగలుగుతావు? 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. 1000 తరముల వరకు కరుణింపబడే జాబితాలో నీవు ఉన్నావా నేస్తమా? అంటే నీ పిల్ల 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 తరముల వరకు కూడా దేవుని కరుణను, దేవుని ఆశీర్వాదములను, దేవుని వాత్సల్యతను పొందుకుని జీవించగలిగే అట్టి యోగ్యతను సంపాదించుకున్న వారి ఆ జాబితాలో నీవున్నావా? ఒక్కసారి ఆలోచించు నేస్తమా. ఈ జాబితాలో నీవు ఉండాలి అంటే నీవేమి చేయాలట? ఆయనను ప్రేమించి, దేవునిని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అదే మాట ఇక్కడ కూడా నీకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని ఎంతవరకు ప్రేమిస్తాడట, ఎంతవరకు కరుణిస్తారట దేవాది దేవుడు? 1000 తరముల వరకు. నేస్తమా, ఈ మాట వింటుంటే నీకు మనస్సు నిండుగా ఆనందం కలుగుతోందా? కలిగి తీరాలి. ఎందుకంటే నీవు నీ పిల్ల పిల్ల తరముల వరకు బహు ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ నీవు దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతుకు, ఆయన ఇష్ట ప్రకారం జీవించు. అట్లా జీవించగలిగినట్లయితే నీ పిల్ల పిల్ల తరముల వరకు కూడా దేవుని కరుణను, దేవుని వాత్సల్యతను, దేవుని సంరక్షణను పొందుకుంటారు. అంతకు మించిన ఆస్తి ఈ భూమి మీద ఏదైనా ఉంటుందా? అనుకుంటున్నావు అంతే. ఈ ఆస్తులన్నీ కూడా అశాశ్వతమైనవే, కానీ దేవుని వాత్సల్యత, దేవుని కరుణ, ఆ ఆస్తి ఎన్నటికీ తరిగిపోనిది, ఎన్నటికీ నశించిపోనిది. అట్టి ఆస్తి నీ పిల్లల కొరకు నీవు సంపాదించు నేస్తమా. అట్లా సంపాదించాలి అంటే నీవు ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఇష్ట ప్రకారము జీవించాలి. అట్లా జీవించు. నీవు నీ పిల్ల పిల్ల తరముల వరకు కూడా ఆశీర్వదింపబడతారు. దేవుని దీవెనలు మెండుగా నీ కుటుంబము పైన వర్షము వలె కురియును. దేవుడు కురిపిస్తారు. ఆనందమునిస్తారు, నెమ్మదినిస్తారు, సంతోషమునిస్తారు, శాశ్వతమైన జీవమును ఇహమందును పరమందును కూడా దేవునితో జీవించగలిగే అట్టి ఉన్నతమైన పరలోకపు మహాభాగ్యమును దేవుడు నీకు, నీ కుటుంబమునకు అనుగ్రహిస్తారు. ఇహమందు నీకు ఏ లోటు రాదు. అన్నిటినీ దేవుడు సమయానుకూలముగా తన మహిమలో నుంచి నీకు అనుగ్రహించి జీవింపచేస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని ఆజ్ఞానుసారముగా జీవించు. దేవుని ఆశీర్వాదములను నీవు తప్పక సొంతము చేసుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి నాయన. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జ్ఞానమును, ఆరోగ్యమును ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానము ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాకృపను అనుగ్రహించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహము, వివాహ దినమోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. యవ్వన కాలముందున్న బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.